శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ కేసెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డ్రైవర్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో సింహరాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు సింహరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి కన్నా ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుని యొక్క బలం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సింహరాశి వారికి రవి ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉండి ఇతరుల చేత పనులు చేయించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఉన్నత అధికారుల హోదాలో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారు. అదే ఈ రాశి వారికి కుజుడు బలంగా ఉంటే వాళ్ళు ఏ పనైనా స్వతంత్రంగానే సొంతంగానే చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఈ రాశివారు ఒక అధికారిగా రాణించాలన్నా, ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నా, ఇక వ్యాపార రంగంలో రాణించాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. కుజుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు అవుతుంటాడు. సో అందువలన సాధారణంగా మనం జాతకాలు పరిశీలించినప్పుడు ఎవరి జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వాళ్ళే జీవితంలో ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థాయికి రాగలుగుతుంటారు. ఈ విధంగా ఈ రాశి వారికి కుజుడు వారి జన్మ జాతకంలో ఎంత బలంగా ఉంటే వీళ్ళ అభివృద్ధి అంత అనుకూలంగా ఉంటుంది. మరి ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు పంచమ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమైంది. 5వ స్థానం అన్నది జాతకుడి యొక్క టాలెంటు, అతని యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి, తీసుకునే నిర్ణయం ఇవన్నీ కూడా మరి పంచమ స్థానంలో ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి జాతకుడికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే సింహరాశి వారికి లేదా లగ్నం వారికి చాలా సందర్భాల్లో ప్రథమ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే పంచమం సహజ భాగ్యస్థానం కాబట్టి ప్రథమ సంతానం కలిగిన తర్వాత జాతకుడికి భాగ్యోదయం అవుతూ ఉంటుంది సింహరాశి సింహలగ్నం వారికి. మరి అటువంటిది పంచమ స్థానంలో కుజుడు ఉండగా ఈ నూతన 2024 సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి 100% ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉండబోతుంది. ఇంచుమించుగా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15 వరకు కూడా కుజుడు 6వ స్థానంలోకి మారుతాడు. 6వ స్థానం అన్నది ఒక విధంగా జయస్థానం. శత్రువులపై విజయం సాధించాలన్నా, పోటీలో విజయం సాధించాలన్నా, క్రీడారంగంలో రాణించాలన్నా 100% 6వ స్థానం అనుకూలంగా ఉండాలి. ఒకవేళ కోర్టు కేసులున్నా, అనారోగ్య సమస్యలున్నా, బంధువులతో విరోధాలు ఉన్నా కూడా ఈ సమయంలో మీ వైపు విజయం లభించి మీరు అనుకున్న విధంగా ఆ డిస్ప్యూట్స్ నుంచి లేదా ఆ సమస్య నుంచి లేదా ఆ రుణం నుంచి ఖచ్చితంగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15లో 6వ స్థానంలో కుజుడు ఉచ్చులో ఉన్నాడు. ఎవరి జన్మ జాతకంలో అయితే కుజుడు 6వ స్థానంలో ఉంటాడో వాడితో శత్రుత్వం పెట్టుకొని జీవితంలో ఎవడు కూడా నెగ్గలేడు. సో కంపల్సరీగా అటువంటి వారి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అటువంటి 6వ స్థానంలో కుజ సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, క్రీడాకారులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి 100%
పూర్తి సక్సెస్ ఈ సమయంలో రాబోతుంది. మార్చి 15 టు ఏప్రిల్ 23. సో ఈ సమయంలో కుజుడు 7వ స్థానంలో సంచరిస్తాడు. సో 7వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే, సరే భార్యాభర్తల మధ్య ఎడబాటు, పార్ట్నర్స్తో విభేదాలు పక్కన పెట్టడే, మరి వృత్తిపరంగా దశమ భావం కాబట్టి 100% వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో కొత్త వారితో పరిచయాలు అవుతుంటాయి. అలాగే వృత్తిలో అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ భావం నుంచి చతుర్థ భావం గృహ నిర్మాణ కార్యక్రమాలు, స్థిరాస్తి సేకరించే ప్రయత్నాలు, భూములపై ఇన్వెస్ట్ చేయడం, భూముల కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఏదన్నా సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అయితే రావు. ఒకరిని మించిన ఒకరు డామినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా కూడా జీవిత భాగస్వామికి అనుకోకుండా అభివృద్ధి రావడం, వారు హోదా పెరగడం, ఇవన్నీ కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సింహలగ్నం వారికి కానీ సింహరాశి వారికి కానీ వారికి మిత్రగ్రహాలైనటువంటి కుజుడు, చంద్రుడు, సూర్యుడు, అలాగే గురువు, ఈ గ్రహాలు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. సో ఈ కారణం వల్ల సప్తమంలో కుజుడు వచ్చినప్పుడు కూడా ఒకరిని మించి ఒకరు డామినేట్ చేసుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా విభేదాలు రావడం కానీ ఇడిపోవడం కానీ అటువంటి సమస్యలు రావు. ఒకళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి కలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. ఇక ఏప్రిల్ 23 నుంచి అష్టమ స్థానంలోకి గురు సంచారం. ఏప్రిల్ 23 టు జూన్ 1 మధ్యలో మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం అనుకోని చికాకులు, అనుకోని వార్తలు, కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. బట్ కానీ ఇదే సమయంలో డిస్ప్యూట్స్తో ఉన్నటువంటి భూములు కానీ, కబ్జాకి గురైన భూములు కానీ, అంటే కొన్ని ఇలాంటి అనుకోని భూముల వల్ల కొంత అనుకోని లాభం, కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి జాతకుడికి అక్టోబర్ 20 వరకు కూడా, సో ఈ జాతకుడికి ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం అటు చతుర్థ భావ ఫలితాలు అంటే స్థిరాస్తులు, భూములు, ఆస్తులు కలిసి రావడం, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల అనుకోని పదవి రావడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఆగస్టు 26 టు అక్టోబర్ 20 మధ్యకాలంలో ఈ సింహరాశి వారికి కుజుడు 11వ స్థానంలో అత్యంత యోగదాయకమైన సమయంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఏదైనా మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఈ రాశి వారికి కుజగ్రహ బలం అనుకూలంగా రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి హోమం చేయించుకోవడం మంచిది. లేదా హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ని సింధూరంతో పూజించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కుజుని యొక్క బలం పెరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి కుజుడికి అంటే కుజుడు సంబంధించినటువంటి దేవతలకి హోమం చేసుకోవడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ సింహరాశి వారికి కుజుడి యొక్క బలం ఈ సంవత్సరం అనుకూలంగా రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి మరి సంవత్సరం ఎండింగ్లో అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా కుజుడు అన్ని విధాలా సహకరించడం, పదవిలో అభివృద్ధి, రాజకీయ లబ్ధి, స్థిరాస్తిపైన లాభం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా ఈ రాశివారు ఎప్పుడు కూడా సూర్య భగవానుని అలాగే కుజుడిని ప్రార్థించడం వల్ల జీవితంలో చిన్న స్థాయి నుంచన్నా పైకి అత్యున్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ బలాన్ని బట్టి. బట్ ఏదైనా ఈ జాతకులకి కుజుడు కలిసి వచ్చే విధంగా ఏ గ్రహం కూడా అనుకూలించే అవకాశం లేదు. స్వస్తి.